హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో మే నెలలో విక్రయించిన సేల్స్ వివరాలను ప్రముఖ కంపెనీ వెల్లడించింది. భారత్లోని ప్రజలు ఇష్టపడే కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో విక్రయించబడిన టాప్ 10 కార్ల అమ్మకాల డేటాను ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం విడుదల చేసిన డేటా ప్రకారం టాటా పంచ్ కారు ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. అయితే గత నెలలో విడుదలైన మహీంద్రా ఎక్స్యూవీ 3XO కూడా జాబితాలో చేరింది. ఈ నెలలో వివిధ కంపెనీలు కార్లకు లభించిన సేల్స్ వివరాలు మీకోసం. ఈ వివరాలు పూర్తిగా తెలియాలంటే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. ఈ జాబితాలో నిసాన్ మ్యాగ్నైట్ 10వ స్థానంలో ఉంది. గత మేలో మొత్తం 2,211 యూనిట్లను విక్రయించింది. ఇది మే 2023లో 2,618 కార్లు సేల్ అయ్యాయి. ఈ కారు విక్రయాలు 16% తగ్గాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో మహీంద్రా థార్ ఉంది. 2024 మేలో 5,750 కార్లు అమ్ముడవగా మే 2023లో 4,296 మాత్రమే సేల్ అయ్యాయి. ఈ ఏడాదిలో 34% విక్రయాలు పెరిగాయి. 8వ స్థానంలో ఉన్న కియా సోనెట్ గత మేలో 7,433 కార్లను విక్రయించింది. మే 2023లో 8,251 కార్లు సేల్ చేసింది. దీని విక్రయాలు 10% తగ్గాయి. ఆ తర్వాత హ్యుందాయ్ ఎక్స్టర్ ఉంది. గత మేలో 7,697 కార్లు అమ్ముడయ్యాయి. ఈ కారు మే 2023లో విడుదలైంది. ఈ కారు ప్రజలు ఎక్కువగా ఇష్టపడే మరియు కొనుగోలు చేసిన కార్లలో ఒకటిగా ఉండటం గమనార్హం. హ్యుందాయ్ వెన్యూ కారు సేల్స్లో 6వ స్థానంలో ఉంది. గత మే నెలలో 9,327 కార్లు అమ్ముడయ్యాయి. మే 2023లో మొత్తం 10,213 కార్లు సేల్ చేసింది. దీని విక్రయాలు 9% తగ్గాయి. ఆ తర్వాత జాబితాలో మహీంద్రా ఎక్స్యూవీ 3XO ఉంది. గత నెలలో ఈ కారు విడుదలైంది. ఒక్క నెలలో 10,000 కార్లను విక్రయించింది. ఈ జాబితాలో టాటా నెక్సాన్ 4వ స్థానంలో ఉంది. గత మే నెలలోనే 11,457 కార్లు అమ్ముడయ్యాయి. ఇది మే 2023లో విక్రయించిన 14,423 కార్లు. ప్రస్తుతం దీని విక్రయాలు 21% తగ్గాయి. ఈ ప్రసిద్ధ కారు అమ్మకాలు క్షీణించడం చాలామందిని షాక్కు గురి చేసింది. ఈ జాబితాలో మారుతి బ్రెజా 2వ స్థానంలో ఉంది. గత మే నెలలోనే 14,186 కార్లు అమ్ముడయ్యాయి. మే 2023లో విక్రయించిన కార్లు 13,398 మాత్రమే. దీని అమ్మకాలు 6% పెరిగాయి. టాప్లో ఉన్న టాటా పంచ్ మే నెలలో 18,949 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరంలో మే 2023లో 11,124 యూనిట్లు విక్రయించబడింది. ఈ కారు విక్రయాలు 70% పెరిగాయి. టాటా నెక్సాన్, పంచ్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్